నమస్కారం. ఎన్నికల ప్రచారాల సమాహారం ప్రచార హోరుకు స్వాగతం. పోలింగ్ సమయం సమీపిస్తోంది. అభ్యర్థుల ప్రచారం పదునెక్కుతోంది. పరస్పర విమర్శలు, మాటల తూటాలు పేలుతున్నాయి. వాడవాడల ఓట్ల వేట ముమ్మరమైంది. ఒకరిపై ఒకరు పంచ్ డైలాగులు విసురుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊరూరా మైకుల మోత మోగుతోంది. ఓటర్పై హామీల వర్షం కురుస్తోంది. పోటాపోటీ ప్రచారాలు, నేతల వాగ్దానాలు, పరస్పర ఆరోపణలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. శ్రీకాకుళం జిల్లాలో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. వాడవాడల్లో ఎక్కడ చూసినా పార్టీల జెండాలే దర్శనమిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎచ్చెర్ల తెదేపా అభ్యర్థి మంత్రి కళా వెంకట్రావు లావేరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా ప్రచారంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పార్టీ జెండాలతో గ్రామాలు పసుపుమయమయ్యాయి. రైతులు, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివరించిన ఆయన ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బస్సులోనే కూర్చొని బస్సులోనే పడుకుని పరిపాలన సాగించినటువంటి వ్యక్తి, ఎవరికి కూడా లోటు రాకుండా అన్ని కార్యక్రమాలని చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. తోటపల్లి నీరు తెచ్చుకున్నాం, 450 కోట్లు ఖర్చు అయింది. దాన్ని ఆధునీకరణ చేయడానికి మరొక 192 కోట్లు తీసుకొచ్చాం. 21 మండలాల్లో ఆ నీరు వస్తుంది. 20 లక్షల మందికి ఉపయోగపడుతుంది, జీవనోపాధి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మీరు మా లాంటి వాళ్ళకి ఓటేశారు కాబట్టి అంత పెద్ద కార్యక్రమం ఒక్క సంవత్సరంలోనే జరిగిపోయింది. శ్రీకాకుళం తెదేపా ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. తెదేపా అభ్యర్థి గౌతు శిరీషతో కలిసి పలాసలో ప్రచారం చేసిన ఆయన తిత్లీ తుఫాను వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత చిత్తశుద్దిగా, బాధ్యతగా పనిచేశారో ప్రజలకు గుర్తు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అండగా ఉన్నారని, ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇచ్ఛాపురంలో రామ్మోహన్తో కలిసి తెదేపా అభ్యర్థి బెందాళం అశోక్ ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా మనం ఎప్పుడు కూడా ఊహించినటువంటి రీతిలో 7 రోజులు పలాసలోనే ఉంటూ పలాసాకి పునర్జన్మనిచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. ఎంతో కష్టపడ్డాడు, కష్టాలన్నీ ఆయనే భరించాడు. మనకి మాత్రం చక్కనైనటువంటి కార్యక్రమాలు అమలు చేయాలని రాత్రనక పగలనక 5 సంవత్సరాలు కూడా కష్టపడ్డాడు. మనకి ధర్మం ఉంది కదా, మనకి మానవత్వం ఉంది కదా, మన కోసం కష్టపడినటువంటి నాయకుడిని మళ్ళీ గెలిపించాల్సినటువంటి బాధ్యత కూడా మనకు ఉందని రేపు ఎన్నికల్లో మనం నిరూపించాలి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. టెక్కలి తెదేపా అభ్యర్థి అచ్చెన్నాయుడు నందిగాం మండలంలోని నరేంద్రపురం, వల్లభరాయపాడు, కణితూరు, పీవీపురం, హరిదాసుపురం, ఆనందపురం, పెద్దబాణాపురం పంచాయతీల్లో గురువారం పర్యటించారు. 5 ఏళ్లలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, తెదేపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల స్థితిగతులను మార్చాయన్నారు. ఆముదాల వలసలో తెదేపా, వైకాపా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. తెదేపా అభ్యర్థి కూన రవికుమార్ పట్టణంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. పూజారిపేట, కొత్తకోటవారి వీధి, కృష్ణాపురం, కాలేజీ వీధి, సాయినగర్ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయన వెంట ప్రచారంలో పార్టీ కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైకాపా అభ్యర్థి తమ్మినేని సీతారాం పట్టణంలోని పూజారిపేట, కొత్తకోటవారి వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. పాలకొండ తెదేపా అభ్యర్థి నిమ్మక జయకృష్ణ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సోదరి మాధురి పట్టణంలోని 6, 7, 8 వార్డుల్లో ప్రచారం చేశారు. ఆమెకు మద్దతుగా తెదేపా కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీగా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ తన సోదరుడిని గెలిపించాలని కోరారు. విజయనగరం జిల్లా అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ఓటర్ను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలయ్యారు.
విజయనగరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. పట్టణంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుత ఎమ్మెల్యే గీతతో కలిసి పర్యటించారు. పట్టణంలోని 1-16 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ఓటు వేయమని కోరారు. అదితి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వల్లే ప్రజల్లో మంచి స్పందన వస్తోందని, రానున్న ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని అదితి ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 11న మన ఎన్నికల రోజు. ఆ రోజు మీరందరూ బాగా ప్రతి ఒక్క మనిషి బాగా ఆలోచించి ప్రతి ఒక్క మనిషికి 2 ఓట్లు ఇస్తారు. 2 సైకిల్ గుర్తు మీద వేసి నాన్నగారిని నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించి అలాగే చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. చీపురుపల్లి తెదేపా అభ్యర్థి కిమిడి నాగార్జునతో కలిసి విజయనగరం ఎంపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు గరివిడి మండలంలోని తొండంగి, కోడూరు, కోనూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను వివరించిన నాగార్జున అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. నేర చరిత్ర కలిగిన వైకాపా అభ్యర్థులకు అవకాశం ఇవ్వొద్దని అశోక్ గజపతిరాజు అన్నారు. గెలివేయడం కాదు, ఈ బాధ్యత లేని నాయకులు, రాజకీయానికి వ్యాపారం చేసిన నాయకులు అందరికీ చెత్త బుట్టలో పడేస్తారని ఆలోచించండి. మంచికి ఓటు వేయండి. గుర్జాడ దేశాన్ని ప్రేమించమని, మంచిని పెంచమని, మనుషుల కోసం కృషి చేసిన రాజకీయ బొబ్బిలిలో తెదేపా అభ్యర్థి సుజయకృష్ణ రంగారావుతో కలిసి అశోక్ గజపతిరాజు ప్రచారం చేశారు. తెదేపా అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాలూరు తెదేపా అభ్యర్థి ఆర్పి భంజ్దేవ్ మెంటాడ మండలంలో జోరుగా ప్రచారం చేశారు. గిరిజన గ్రామాలైన కంటుభూకిటి వలస, బిడసరి వలస, చింతల వలస, తమ్మిరాజుపేట, పిట్టాడ, ఆండ్ర గ్రామాల్లో ఎమ్మెల్సీ సంధ్యారాణితో కలిసి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. గ్రామస్తులు డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. మేళతాళాలు, తప్పెట్లతో పాటు నృత్యాలతో స్థానికులు స్వాగతం పలికారు. గజపతినగరం తెదేపా అభ్యర్థి అప్పలనాయుడు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన వెంట పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైకాపా అభ్యర్థి బొత్స అప్పలనరసయ్య బొండపల్లి, గజపతినగరం మండలాల్లో ప్రచారం చేశారు. గజపతినగరం మల్లప్ప చెరువులో ఉపాధి హామీ కూలీలను కలిసి ఓటు వేయమని కోరారు. అనంతరం గ్రామాల్లో పర్యటించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సింహాచలం కురుపాంలో రోడ్ షో నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. పోలింగ్ సమయం సమీపిస్తున్నందున విశాఖ జిల్లా అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ప్రజాక్షేత్రంలోనే తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో వేగం పెంచారు. విశాఖ ఉత్తర తెదేపా అభ్యర్థి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంత్రిగా తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ మరోసారి తనను గెలిపించాలని కోరుతున్నారు. మంత్రి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ గ్రామస్తులు ఆహ్వానించారు. మహిళలు ఉత్సాహంగా కోలాటమాడి ఆకట్టుకున్నారు. 50 మంది పసుపు దుస్తులు ధరించి గుర్రాలపై స్వారీ చేస్తూ ప్రచారంలో సందడి చేశారు. విజయనగరం జెడ్పీ చైర్మన్ శోభా స్వాతిరాణి మంత్రి గంటా ప్రచారంలో పాల్గొన్నారు. విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ భీమిలి తెదేపా అభ్యర్థి సబ్బం హరితో కలిసి మంగమారిపేట, చేపలుప్పాడ పంచాయతీల్లో ప్రచారంలో పాల్గొన్నారు. స్థానికులు భారీ సంఖ్యలో ప్రచార కార్యక్రమానికి హాజరయ్యారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా చంద్రబాబు పాలన సాగించారని సబ్బం హరి అన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్న శ్రీభరత్ పరిశ్రమలు అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇక్కడ యువత కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక భవిష్యత్తు, ఒక జీవనోపాధి చూపించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. మోడీ గారి ఐదేళ్లుగా విశాఖ నగరాన్ని కాస్మోపాలిటన్ సిటీ, ఐటీ సెక్టర్ లో, మ్యానుఫ్యాక్చరింగ్ లో, టూరిజం లో అందరికీ ఉద్యోగాలు కలిగించాలన్న ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారిని చూసి చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చారు. ఆయన సంఖ్య చూస్తే ఇప్పుడు 180 కంపెనీస్ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చాయి. అవి ఎప్పుడైతే పూర్తి స్థాయిలో అయిపోతాయో ఈ ప్రాంతంలోనే మనకి 150,000 ఉద్యోగాలు డెవలప్ అవుతాయి. ఈ రాబోయే 5 ఏళ్లలో మేము కృషి చేసి అంత ఫాస్ట్ గా ఆపరేట్ అవుతాయి, దాని వరకు చేస్తాం. విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన తల్లి ప్రచారంలో పాల్గొన్నారు. విశాఖ దక్షిణ అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి శ్రీభరత్ తల్లి శ్రీమణి 31వ వార్డులో రైల్వే న్యూ కాలనీ, దొండపర్తి, టీఎస్ఎన్ కాలనీల్లో ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. ప్రచారానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. భీమిలి జనసేన అభ్యర్థి పంచకర్ల సందీప్, విశాఖ ఎంపీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణకు మద్దతుగా మెగా అభిమానులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనకాపల్లి తెదేపా ఎంపీ అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ యలమంచిలిలో విస్తృతంగా ప్రచారం చేశారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వివరిస్తూ భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఆనంద్ కోరారు. ఆయన వెంట తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చోడవరం తెదేపా అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు వివిధ వర్గాలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. చోడవరం బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన ఆయన జిల్లా అదనపు కోర్టు మంజూరు చేసిన విషయాన్ని వివరించారు. ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని కోరారు. వైకాపా అభ్యర్థి కరణం ధర్మశ్రీ చోడవరం మండలంలో ప్రచారం నిర్వహించారు. ముద్దుర్తిలో చీరలు విక్రయించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అన్ని పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ వీలైనంత ఎక్కువ మందిని కలుస్తూ ఓట్ల అభ్యర్థిస్తున్నారు. పలు సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం నగర తెలుగుదేశం అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ, తెలుగుదేశం లోక్సభ అభ్యర్థి మాగంటి రూప భర్త రామ్మోహన్ రావుతో కలిసి 42వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన, పెట్టబోయే పథకాలు వివరిస్తూ ముందుకు సాగారు. తెలుగుదేశం అభ్యర్థులకు మద్దతుగా గుడా చైర్మన్ గన్ని కృష్ణ 39, 41 డివిజన్లలో ప్రచారం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు మన తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏవైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది. మళ్ళీ కొత్త మేనిఫెస్టోలో ఏవైతే కొత్తగా మళ్ళీ హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా ప్రజలకు చెప్పడం జరుగుతుంది. అన్ని చూసిన తర్వాత ప్రజలు చాలా బాగా స్పందిస్తున్నారు. 2 స్థానాలు, ఎంపీ స్థానం, ఎమ్మెల్యే స్థానం 2 కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని మరొకసారి తెలియజేస్తున్నారు. రాజమహేంద్రవరం లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి మాగంటి రూప, అనపర్తి తెలుగుదేశం అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెదపూడి మండలంలోని చింతపల్లిలో ప్రచారం నిర్వహించారు. కనకదుర్గమ్మను దర్శించుకుని రోడ్ షో నిర్వహించారు. ప్రచారంలో ప్రజలు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే తెలుగుదేశం విజయం ఖాయమనిపిస్తోందని రూప అభిప్రాయపడ్డారు. కమ్యూనిటీ హాల్స్, 4 కమ్యూనిటీ హాల్స్, తర్వాత అడిషనల్ క్లాస్ రూమ్స్, ఎల్ఈడి లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలా ప్రతిదీ పూర్తయిపోయి ఎంత ఒక మంచి మోడల్ విలేజ్గా డెవలప్ అయింది. పీపుల్ అంటే సంపర విలేజ్ ప్రజల్లో ముఖంలో ఆనందం కనపడుతుంది. నా రాజమహేంద్రవరం పార్లమెంట్ ప్రజలు నన్ను వాళ్ళ ఆడపడుచులాగా మంగళహారతులతో ఆహ్వానిస్తున్నారు. వాళ్ళల్లో ఒకదానిగా, వాళ్ళ మనిషిగా నన్ను ప్రేమాభిమానాలతో చూసుకుంటారు. రాజమహేంద్రవరం నగర భాజపా అభ్యర్థి బొమ్మల దత్తు 43, 44 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి కేంద్రం అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారం చేశారు. రాజమహేంద్రవరం గ్రామీణ వైకాపా అభ్యర్థి ఆకుల వీర్రాజు కాతేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి వైకాపాతోనే సాధ్యమన్నారు. రాజమహేంద్రవరం గ్రామీణ తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని గెలిపించాలని కోరుతూ ఎంపీ మురళీమోహన్ కడియం, వేమగిరిలో ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వేమగిరిలో ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లిన బుచ్చయ్య చౌదరి ఆమె ఆశీర్వాదాలు తీసుకుని ప్రచారం కొనసాగించారు. కాకినాడ నగర తెలుగుదేశం అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు నగరంలోని 33వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు. కాకినాడ లోక్సభ అభ్యర్థి చెలమలశెట్టి సునీల్ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడితో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. బీసీ, వైశ్య సామాజిక వర్గీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు గెలుపు అత్యంత అవసరమని వివరించారు.
ఈ రాష్ట్రంలో కొందరు కొత్త తరం నాయకులను నేను తయారు చేస్తున్నాను. అందులో ఒకటిగా నేను తప్పకుండా నేను ప్రోత్సహిస్తానని చెప్పి నేను పెట్టడం జరిగింది. ఆయన ఉద్దేశం కూడా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య మంచి నాయకులు ఉంటే తప్పకుండా ఆయన ఆలోచనకు అనుగుణంగా కూడా ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాయని ఆలోచన. పుట్టిన వారి దగ్గర నుంచి చివరి స్టేజ్ వరకు కూడా ప్రతి వర్గం కుల మతాలకు అతీతంగా పేద కుటుంబం ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలి, ఈ సమాజంలో మార్పు రావాలి అన్న ఏకైక ఉద్దేశంతో కూడా ఈ రోజు ఇలాంటి గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. వైకాపా అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేచర్లపేటలో విస్తృతంగా ప్రచారం చేశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని అమలాపురం లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కొత్తపేట అభ్యర్థి బండారు సత్యానందరావుతో కలిసి కొత్తపేట, ఆలమూరు మండలాల్లో ప్రచారం నిర్వహించారు. వీరికి మద్దతుగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. రాజానగరం వైకాపా అభ్యర్థి జక్కంపూడి రాజా కొండగుంటూరు, సంపత్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కొత్తపేట తెలుగుదేశం అభ్యర్థి బండారు సత్యానందరావుకు మద్దతుగా తెలుగుదేశం నేత వంగవీటి రాధాకృష్ణ రావులపాలెం మండలం ఈతకోట, లక్ష్మీపోలవరం, పొడగట్లపల్లితో పాటు ఆత్రేయపురం మండలంలోనూ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే మోదీకి అందరూ మద్దతు తెలపాలని కొత్తపేట భాజపా అభ్యర్థి పాలూరి సత్యానందం అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కొత్తపేటలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కొత్తపేట వైకాపా అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం మండలం కొమర్రాజులంక, ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్తపేట జనసేన అభ్యర్థి బండారు శ్రీనివాస్ ఆలమూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. కాకినాడ గ్రామీణ వైకాపా అభ్యర్థి కురసాల కన్నబాబు ఇంద్రపాలెం, చీడిగ, స్వామినగర్, గంగనాపల్లిలో ప్రచారం చేశారు. జగ్గంపేట తెలుగుదేశం అభ్యర్థి జ్యోతుల నెహ్రూ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. రాజోలు తెలుగుదేశం అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు కడలివారిపాలెం, గెద్దాడ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. పీగన్నవరం తెలుగుదేశం అభ్యర్థి స్టాలిన్ బాబు మొండెపులంక, నాగులంక, వాడ్రేవుల, పెళ్లిమానేపల్లి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అమలాపురం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జంగా గౌతమ్, పీగన్నవరం కాంగ్రెస్ అభ్యర్థి మూలపర్తి మోహన్ రావు పోతవరం, ముంగండ గ్రామాల్లో ప్రచారం చేశారు. ప్రత్తిపాడు వైకాపా అభ్యర్థి పర్వత ప్రసాద్ని గెలిపించాలని కోరుతూ వైఎస్ విజయమ్మ ప్రచారం చేశారు. కత్తిపూడిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చూస్తే గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకే చోట వైద్యం పొందుకోవాలని, ఏ ఒక్కరు అప్పుల పాలు కాకూడదని, ఏ ఒక్కరు చనిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థి వరపుల రాజా తరఫున ఆయన సోదరి క్రాంతి వేములపాలెంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో పూలమాలలు, హారతులతో స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రచారాల జోరు కొనసాగుతోంది. వివిధ పార్టీల అభ్యర్థులు రోడ్ షోలు, ర్యాలీలు చేపట్టారు. వివిధ వర్గాల మద్దతు కూడగట్టేందుకు సమావేశాలు ఏర్పాటు చేశారు. మరికొందరు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల తరపున సినీ నటులు, కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొన్నారు. తణుకు తెలుగుదేశం అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ దత్తుపల్లి గ్రామంలో విస్తృత ప్రచారం చేశారు. ద్విచక్ర వాహనంపై వీధి వీధినా పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. చంద్రబాబుని మరోసారి సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆరిమిల్లి అన్నారు. 90% పైగా ఇంటింటికి ప్రచార కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు చేశారో వాటిని వివరించడంతో పాటుగా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాల్సినటువంటి ఆవశ్యకత ఏ విధంగా ఉందనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని అందరూ స్వాగతిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. తణుకు తెలుగుదేశం అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణకు మద్దతుగా దువ్వలో ప్రచారం నిర్వహించారు. విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని దివ్యవాణి విజ్ఞప్తి చేశారు. ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి పోరాటం, తెలుగుదేశం పార్టీ మరి నందమూరి తారక రామారావు గారు ఒక గర్జించే సింహంలాగా ఢిల్లీలో ఆయన గర్జించిన గర్జింపు ఈ రోజు తెలుగువాడికి ఒక గుర్తింపు వచ్చింది. విత్తింది నందమూరి తారక రామారావు గారు. దానిని పెంచి పోషించి అభివృద్ధిలోకి తీసుకొచ్చి దానికి నారు పోసి నీరు కట్టి వెళ్లే విధానాల ద్వారా, పథకాల ద్వారా ఈ రోజు చక్కటి ఫ్రూట్ఫుల్ మరి ఫ్రూట్స్ ఇచ్చే ఒక టీగా ఈ యొక్క సంస్థని, ఈ యొక్క పార్టీని నిలబెట్టినటువంటి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు.
నరసాపురం లోక్సభ జనసేన అభ్యర్థి నాగబాబు భార్య పద్మ, తణుకు జనసేన అభ్యర్థి పసుపులేటి వెంకట్రామారావు భార్య మీనాక్షితో కలిసి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. సరికొత్త రాజకీయ వ్యవస్థ ఏర్పాటుకు జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తాడేపల్లిగూడెంలో జనసేన బూత్ కమిటీ సభ్యులతో సమావేశమైన నాగబాబు పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఏలూరు లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి మాగంటి బాబు, చింతలపూడి తెలుగుదేశం అభ్యర్థి కర్రా రాజారావుతో కలిసి మండలంలోని శివాపురం, ఎండపల్లి, మల్లేశ్వరం గ్రామాల్లో ప్రచారం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఎంత మాటైనా నా దాదాపు నిన్న మొన్న ఇంట్లో చేసాలు చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆయన 8వ తారీఖున డాష్ మీద పడిపోతా అంట, పడిపోగానే తీసుకెళ్లి హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కిస్తా అంట. అయ్యా కార్యకర్తలారా, నీ చావు బతుకులున్నా వైఎస్ఆర్ పార్టీ కాపాడమని చెప్తా అంట. ఎన్ని కోడికత్తి పార్టీ చూసాం. మాగంటి బాబు సతీమణి పద్మవల్లిదేవి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ నగరంలో ప్రచారం చేశారు. జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి ఓటు అభ్యర్థించారు. నిడదవోలు తెలుగుదేశం అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు పురుషోత్తపల్లి, పందలపర్రు గ్రామాల్లో సైకిల్, ప్రచార రథాలపై తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఉండ్రాజవరం గ్రామానికి చెందిన గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం, ఆయన అనుచరగణం భారీ సంఖ్యలో వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. సినీ నటుడు మోహన్ బాబు వైకాపాకు మద్దతుగా ఆకివీడులో ప్రచారం చేశారు. చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ ప్రచారం సాగించారు. డప్పు వాయిద్యానికి చిందులు వేసి రోడ్ షో ముగించారు. గోపాలపురం తెలుగుదేశం అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ద్వారకా తిరుమల మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మాగంటి రూపను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పోలవరం జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు జీలుగుమిల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. పవన్ నాయకత్వంపై నవ్యాంధ్ర ప్రజలు నమ్మకంగా ఉన్నారన్నారు. ఉండి సిపిఎం అభ్యర్థి బి బలరాం విస్సాకోడేరు, కుముదవల్లి, పాలకోడేరు, గొల్లల కోడేరులో విస్తృత ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా నాగబాబును గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో జనసేన, వామపక్షాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క అవకాశమిస్తే రాజన్న పాలనను తిరిగి తీసుకొస్తామనే నినాదంతో దెందులూరు వైకాపా అభ్యర్థి అబ్బయ్య చౌదరి పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. వైకాపా అధికారంలోకి రాగానే ప్రత్యేక కమిటీ వేసి కొల్లేరు ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని జగన్ సోదరి షర్మిల హామీ ఇచ్చారు. ఉంగుటూరు వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావుతో కలిసి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. అనంతరం ఉండి సభలో పాల్గొన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి కల నెరవేరుతుందని తెలిపారు. పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తాడు. రైతు మళ్ళీ రాజవుతాడు, పేదవాడు మళ్ళీ సుఖంగా బ్రతుకుతాడు. ఏలూరు తెలుగుదేశం అభ్యర్థి బడేటి బుజ్జి, ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు తరఫున సినీ నటి రేవతి చౌదరి ప్రచారం చేశారు. 44వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి అభివృద్ధి పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఇక్కడ ప్రజల ఆదరణ కానీ బడేటి బుజ్జి గారికి చాలా సపోర్ట్ ఉంది. ఖచ్చితంగా ఆయన విన్ అవుతారని అనుకుంటున్నాము. అందుకే మీ సంతోషంలోనే నాకు ఆయన విజయం కనిపిస్తుంది. అందరు ప్రజల్లో కూడా మహిళలు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. విజయ గర్వం ఇప్పుడే మాకు వచ్చిందని అనుకుంటున్నాము. నరసాపురం లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి శివరామరాజు, ఉండి తెలుగుదేశం అభ్యర్థి రామరాజుకు మద్దతుగా ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. పోలవరం తెలుగుదేశం అభ్యర్థి బొరగం శ్రీనివాసరావు, ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు తనయుడు రామ్జీతో కలిసి విలీన మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారికి మద్దతుగా కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఉంగుటూరు తెలుగుదేశం అభ్యర్థి గన్ని వీరాంజనేయులకు మద్దతుగా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కైకరంలో ప్రచారం చేశారు. కోడికత్తి పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని గన్ని విమర్శించారు. విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లా అంతటా అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతున్న అభ్యర్థులు ఓటర్పై హామీల వర్షం కురిపిస్తూ తమను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నగరాల్లో రోడ్ షోలతో జనాన్ని ఆకర్షిస్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు తరఫున ఆయన కుమారులు రాజేష్, క్రాంతికుమార్ ప్రచారం చేపట్టారు. 14వ డివిజన్ రామలింగేశ్వర నగర్, గీతానగర్, కోటినగర్, పోలీస్ కాలనీ, ఫకీరుగూడెం ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజలను పలకరిస్తూ తెదేపా కరపత్రాలు పంచుతూ ముందుకు సాగారు. 5 ఏళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించారు.
5 ఏళ్ల క్రితం మేము ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడుతో పోల్చుకుంటే ఈసారి స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఇక్కడ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఇక్కడ ఒక పెద్ద సమస్య ఇళ్ల పట్టాల సమస్య. గద్దె రామ్మోహన్ గారు పట్టుబట్టి దాని మీద అసెంబ్లీలో మాట్లాడి అనేకసార్లు చివరికి ఒక కంక్లూజన్ తీసుకురావడం జరిగింది. 100 రోజుల లోపల ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తామని చెప్పి గద్దె రామ్మోహన్ గారు ఆయన నామినేషన్ స్పీచ్ మొదటి రోజున చెప్పారు. అదేవిధంగా మేము ఇది అందరికీ ప్రచారం చేస్తా ఉన్నాము. విజయవాడ తూర్పు జనసేన అభ్యర్థి బత్తిన రాము 9వ డివిజన్లో వామపక్షాలు బీఎస్పీ నేతలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. గురునానక్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, టీచర్స్ కాలనీల్లో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గుడివాడలో తెలుగుదేశం అభ్యర్థి దేవినేని అవినాష్ కు మద్దతుగా ఆయన సోదరి క్రాంతి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ముస్లిం మైనార్టీలను కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నందివాడ మండలంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావుతో కలిసి దేవినేని అవినాష్ ప్రచారం సాగించారు. 5 ఏళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధే మరోసారి గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు అటు పసుపు కుంభం కానివ్వండి, లేదా డాక్రా గ్రూప్ రుణాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, అవినాష్ బాబు యూత్ అవుతున్న వాళ్ళని కూడా మా అబ్బాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ గెలిపించాలి అని చెప్పి ఒక ఆలోచనతో మహిళలందరూ కూడా ఈ నియోజకవర్గంలో బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రోజు మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, రైతులు కానివ్వండి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గారు కోరుకుంటున్నారు. గురువారం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ ఏమీ జరగలేదు కాబట్టి ప్రజలు గారు విసిగి చెందారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే పైన ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేని సాగనంపాలి, పంపించేయాలని చెప్పిన ఆలోచనతో ఉన్నారు. గన్నవరం మండలం కేసరపల్లి దుర్గాపురంలో తెలుగుదేశం అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్, ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ తరఫున వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ పొట్లూరి బసవరావు ప్రచారం చేశారు. గడప గడపకు తిరిగి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. వైకాపా మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి, పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి కంకిపాడు మండలంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రధాన రహదారులపై వెళ్తూ నవరత్నాల పథకాలపై కరపత్రాలు అందజేశారు. పామర్రు తెదేపా అభ్యర్థి ఉప్పులేటి కల్పన పెదపారుపూడి మండలంలో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణతో కలిసి ప్రచారం చేశారు. నందిగామ వైకాపా అభ్యర్థి జగన్మోహన్ రావు తరఫున వీరులపాడు మండలం అల్లూరులో సినీ నటుడు రాజశేఖర్ జీవిత రోడ్ షో నిర్వహించారు. నందిగామ మండలంలో తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య ప్రచారం చేశారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ చంద్రబాబును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం గడితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని విజయవాడ లోక్సభ అభ్యర్థి నరసింహారావు హామీ ఇచ్చారు. మైలవరంలో స్థానిక కార్యకర్తలతో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఇంటింటికి తిరుగుతూ తమను గెలిపిస్తే చేయబోయే పనుల గురించి అభ్యర్థులు వివరిస్తున్నారు. ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె తెదేపా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ తరఫున ఆయన సోదరి కమల ప్రచారం చేశారు. ప్రతి వీధికి తిరిగి కరపత్రాలు పంచి ఓట్లు అభ్యర్థించారు. సత్తెనపల్లి తెదేపా అభ్యర్థి కోడెల శివప్రసాదరావు సినీ నటుడు నారా రోహిత్తో కలిసి నకరికల్లులో విస్తృతంగా ప్రచారం చేశారు. తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కోడెల అన్నారు. రాష్ట్రం కేసీఆర్ చేతిలో కీలు బొమ్మ, కేంద్రంలో మోడీ చేతిలో ఆట బొమ్మ. అలాంటి వాళ్ళకి ఓటేస్తే ముస్లిం సోదరులు గుర్తుంచుకోవాలి, బీజేపీకి ఓటేసినట్టు ముస్లిం సోదరులు వైసీపీకి పొరపాటున ఒక్క ఓటేసినా అది బీజేపీకి, మోడీకి వెళ్తుందని గుర్తుంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మీరందరూ ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఒక పక్క కేసీఆర్, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి ఎంతమంది గుంట నక్కలు మన మీదకి చూస్తే ప్రకాశం జిల్లాలో అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో వాడవాడలా దర్శనమిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ప్రజల్ని ప్రసన్నం చేసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
ఒంగోలు తెదేపా ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు పార్టీ నాయకులు కార్యకర్తలతో దర్శిలో రోడ్ షో నిర్వహించారు. భారీ సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు స్థానికులతో రహదారులు జనసంద్రాన్ని తలపించాయి. నియోజకవర్గాన్ని తాను అభివృద్ధి చేసిన తీరును వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీని మరోసారి గెలిపించాలని కోరారు. దర్శి తెదేపా అభ్యర్థి కదిరి బాబురావు, ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు విజయాన్ని కోరుతూ వారి సతీమణులు శ్రీదేవిరాణి, లక్ష్మీ పద్మావతి చౌటపాలెం, శామంతపూడి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మహిళలు హారతులు, పూలతో స్వాగతం పలికారు. ఎంపీగా సిద్ధా రాఘవరావు గారు, ఎమ్మెల్యేగా కదిరి బాబురావు గారు పోటీ చేస్తున్నారని, మరి మీ అందరూ కూడా మీ అభిమానాన్ని, మీ ఆశీస్సుల్ని తప్పకుండా వారిద్దరికి ఇచ్చి మరి రేపు 11వ తారీఖు ఏప్రిల్ 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మరి ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకి వేసి మరి తప్పకుండా గెలిపించాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. తెలుగుదేశం రావాలి అని అంటే 2 బాబులు రావాలి. చంద్రబాబు గారు రావాలి, బాబురావు గారు రావాలి, అలాగే ఎంపీ సిద్ధారాఘవరావు గారు రావాలి. మనము ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో మీ అందరికీ తెలుసు. ఇవన్నీ అందుకోవాలి అని అంటే మనము తప్పకుండా తెలుగుదేశం పార్టీకేసి మన విలువైన ఓటును వేసి గెలిపించుకోవాలి. పర్చూరు తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చెరుకూరు గ్రామంలో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయమని అభ్యర్థించారు. గ్రామస్తులు ఆయనకు పూలు జల్లి స్వాగతం పలికారు. ముస్లిం సోదరులు ఆయన విజయం కోసం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పర్చూరు మండలం బోడవాడలో తెదేపా కార్యకర్తలు బృందంగా ఏర్పడి భజనల ద్వారా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై పాటలు పాడుతూ వినూత్నంగా ప్రచారాలు చేస్తున్నారు. సంతనూతలపాడు తెదేపా అభ్యర్థి బిఎన్ విజయకుమార్ బసవన్నపాలెం, పెద్దకొత్తపల్లి, నందిపాడు, రాజువారిపాలెం గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు గుర్తు చేస్తూ తనను గెలిపించాలని కోరారు. చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరాం ఎమ్మెల్సీ పోతుల సునీతతో కలిసి వేటపాలెం మండలంలోని రావూరిపేట, రామన్నపేటలో ప్రచారం నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో రహదారులు కిక్కిరిశాయి. 10 ఏళ్లుగా ఆమంచి సోదరులు చేసిన అక్రమాలకు ముగింపు పలకాలంటే కరణం బలరాంను గెలిపించాలని పోతుల సునీత అన్నారు. కరణం బలరాం తరఫున ఆయన కుమార్తెలు సుధా, శాంతిప్రియ, కోడలు గీత విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ కరణం బలరాంను గెలిపించాలని కోరారు. ఆమంచి కృష్ణమోహన్ చేసిన అక్రమాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయన్నారు. వీరికి స్థానికుల నుంచి చక్కని ఆదరణ లభించింది. తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ చీరాలలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో త్రిచక్ర వాహనాలతో దివ్యాంగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరాం వారితో పాటు వాహనంలో ప్రయాణించారు. దివ్యాంగుల పింఛన్ 500 నుంచి 3000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబుదేనని కోటేశ్వరరావు కొనియాడారు. ఒంగోలు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ ప్రచారంలో వేగం పెంచారు. కొప్పోలు, చెరువు కొమ్ముపాలెం, వెంగముక్కలపాలెంలో పర్యటించిన దామచర్లకు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. నియోజకవర్గ అభివృద్ధిని వివరించిన ఆయన మరోసారి తనను గెలిపించాలని కోరారు. కందుకూరు తెదేపా అభ్యర్థి పోతుల రామారావు మున్సిపాలిటీలోని ఐఎస్ఆర్ నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించారు. అభివృద్ధి కొనసాగాలంటే చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు. ఎర్రగొండపాలెం వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సురేష్ పుల్లల చెరువు మండలంలోని పెద్ద పీఆర్సీ తండా, మురికిమల్ల తండాల్లో రోడ్ షో, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైకాపా అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాలు వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఎర్రగొండపాలెంలో వైకాపా అభ్యర్థికి మద్దతుగా ఆర్యవైశ్య నాయకులు ప్రచారం చేశారు. వాణిజ్య సముదాయాల్లో తిరుగుతూ కరపత్రాలు పంచారు. కొండపి వైకాపా అభ్యర్థి మాదాసి వెంకయ్యతో కలిసి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అద్దంకి జనసేన అభ్యర్థి కంచెర్ల శ్రీకృష్ణ కొరిసెపాడు మండలం కుర్రవానిపాలెంలో, సంతమాగులూరు మండలం పాతమాగులూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పార్టీ మేనిఫెస్టో వివరించి ఓట్లు అభ్యర్థించారు.
అనంతపురం జిల్లాలో నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పోలింగ్కు సమయం సమీపించడంతో అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. గుంతకల్లులో తెదేపా అభ్యర్థి జితేంద్ర గౌడ్ జోరుగా ప్రచారం చేశారు. ఊరూరా తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. కళ్యాణదుర్గం తెదేపా అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాప్తాడు తెదేపా అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ప్రచారానికి రామగిరిలో విశేష స్పందన లభించింది. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. తన తల్లిదండ్రులను ఆదరించినట్లే తనను ఆశీర్వదించాలని శ్రీరామ్ ప్రజలను కోరారు. ఏ రకంగా అయితే మీరు అమ్మకు నాన్నకు ఒక భరోసాగా ఉంటూ వాళ్ళని ముందుకు నడిపించారో అదే రకంగా నన్ను కూడా నడిపించగలుగుతారని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరడానికి ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. ఈ 4 ఏళ్లు 3 ఏళ్లలో అభివృద్ధి కాలంలోనే మనకి ఈ మాత్రం చేయగలిగారంటే రాబోయే 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేయగలుగుతారనే విషయాన్ని కూడా మనం అందరూ ఒక్కసారి గమనించుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం మనకుంది. పాత గుంతకల్లులో తెదేపా ఆధ్వర్యంలో వాల్మీకి సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. బీసీల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు అని జేసీ అన్నారు. హిందూపురం తెదేపా ఎంపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప, ధర్మవరం అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణతో కలిసి చేసిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. తెదేపా శ్రేణులు బాణాసంచా కాల్చుతూ నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. పెనుకొండ తెదేపా అభ్యర్థి బీకే పార్థసారథి జోరుగా ప్రచారం నిర్వహించారు. పెనుకొండ సోమందేపల్లిలో ఓటర్లను ప్రలోభానికి గురిచేసేలా వ్యవహరించిన వైకాపా కార్యకర్తలపై తెదేపా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ప్రచారంలో తెదేపా శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందడం వల్ల లబ్ధిదారులు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. అందుకే ఎక్కడికి వెళ్లినా తెదేపా అభ్యర్థులను ఆదరిస్తున్నారని కాలవ చెప్పారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి బాగా ఎక్కువగా కనిపిస్తా ఉంది. దానివల్ల తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని రైతులైతే పట్టుదలతో ఉన్నారు. ఇద్దరి ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్టుదల ముందు అన్ని పటాపంచలైతా ఉన్నాయి. ఎప్పటికప్పుడు అనంతపురం నగర అభ్యర్థి ప్రభాకర్ చౌదరి తరఫున ఆయన భార్య విజయలక్ష్మి ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. అనంతపురంలో ప్రభాకర్ చౌదరితో సెల్ఫీలు దిగేందుకు యువత ఆసక్తి కనబరిచారు. ఉరవకొండ తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ వజ్రకరూర్ మండలంలోని కొత్తకోట, కడవలకుంట, కొనకొండ్ల, ఛాయాపురం ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రాభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ తెదేపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. పెన్షన్లు ఇస్తున్నాడు, సంక్రాంతి వచ్చంటే కానుక ఇచ్చారు, రంజాన్ వచ్చంటే ఇచ్చా, క్రిస్మస్ వచ్చంటే సంచి ఇచ్చా. మనకి ఇచ్చినా లేదమ్మా, ఎంత మంది కట్టుకుంటామన్నా అంత మందికి ఇండ్లు ఇస్తున్నాం. మనం కుంకుమ ఎన్నిసార్లు ఇస్తాడని 5 ఏళ్లలో 2 సార్లు ఇస్తే చాలుదేమ్మా, బరువు తగ్గినట్లే లేదా? 2 సార్లు చెప్పేసినాడా? కళ్యాణదుర్గం కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డి కన్నడ భాషలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా అమలు చేస్తామని అన్నారు. ధర్మవరం వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జోరుగా ప్రచారం చేసి నవరత్నాల గురించి వివరించారు. పెనుకొండ వైకాపా అభ్యర్థి శంకర్ నారాయణ ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు. కదిరి వైకాపా అభ్యర్థి పివి సిద్ధారెడ్డి తరఫున సినీ నటుడు అలీ ప్రచారం చేశారు. ముస్లింలు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అనంతపురం నగర జనసేన అభ్యర్థి టీసీ వరుణ్ వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఓ దుకాణంలో పిండి పదార్థాలు తయారు చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే జనసేనను గెలిపించాలని కోరారు.